మరి ఏమవుతుంది గవర్నెన్స్ అంటే దొరికింది కదా అవకాశం అని చెప్పి దోచడమే. సంవత్సరం నుంచి చూసా అబ్బా ఎన్నికల ముందు ఈ సంవత్సరకాలం నేను చూశాను ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వైసీపీ వచ్చి భూములు తీసేశారు, ఇక్కడ వైసీపీ వచ్చి టీడీఆర్ లో డబ్బు కొట్టేశారు, వైసీపీ అధికారంలో వచ్చి చేశారు. ఏది మరి సంవత్సరాల అధికారులు మీరేమన్నారు కదా, చెప్పండి పేర్లు, చెప్పండి, రికవరీ పెట్టండి, చేసే వాళ్ళని శిక్షించండి. ఎందుకు శిక్షించరు? ఎందుకు కార్యక్రమాలు చేయరు? అంటే మాటల వరకేనా? మాటల వరకేనా చెప్పండి, పని చేయరా? సాక్షాత్తు నిన్న రేపు ఉదయం లెటర్ తయారు చేశాను ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి, అందరికి కలిసి మీకు లెటర్ రిలీజ్ చేస్తారు రేపు ఆ విషయాన్ని. ఇక్కడ జరుగుతున్న భూభాగత్వం రేపు రెండో నేను లెటర్ మీద తీసి ఆ విషయాలు కూడా నేను చెప్తాను. నేనే కాదు, సాక్షాత్తు అధికారులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లెటర్ రాశారు. మరి వాళ్ళు ఎందుకు రాశారు నాకు తెలియదు, కానీ నేను రాస్తున్నాను. వాళ్ళు అప్పక రాశారా, నప్పి రాశారా, లేకపోతే భేదాభిప్రాయం వచ్చిందో తెలియదు, కానీ ఇది అంతకుముందు కూడా చెప్పారు. ఇక్కడ అంతకుముందు ఎప్పుడో సిట్ చేసాము, ఆ సిట్టి భూములు బయటికి పెట్టండి, నిజాయితీ నిరూపించుకోండి, అప్పుడు నేను మరి నివేదిక చేయలేదంటే నేను అధికారం ఉన్నప్పుడు నా మాట చెల్లలేదు, నేను చేయలేకపోయాను, దానికి నేనే సిగ్గుపడుతున్నాను కూడా చెప్పాను. ఇప్పుడు మీరు చేయండి అని చెప్పాను, ఎందుకు చేయట్లేదు? అప్పుడు మమ్మల్ని వేరే చూపెట్టినాడు. ఎందుకు చెప్పాను? నేను ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, డొల్లతనం బయటపడిపోతుంది, సంవత్సర కాలంగా ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడంలో విఫలమయ్యారు, అవి చేయాలనే చిత్తశుద్ధి లేదు. సుమారు 1,30,000 కోట్ల రూపాయలు 50 నుంచి 50,000 కోట్ల వరకు అప్పు తీసుకొచ్చారు. 1,50,000 కోట్లు అంటే మాట్లాడండి. ఒక సంవత్సరం ఏం చేశారంటే ఏం లేదు. కొన్ని ప్రజలకి ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు మీరు బటన్ నొక్కి ఇచ్చారా? లేదు. ఒక 1,000 రూపాయలు పెంచిన పెన్షన్ తప్ప నువ్వు ఇచ్చారు. ఏం లేదు. ఊరు కట్టాల్సిందిగా మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మాటలు చూస్తే మాత్రం గొప్ప, ఊరు చూస్తే దెబ్బ. ఎంత మాటలు రోజులు పదిలో తిరిగాయి, కానీ ఏమో మాటలు. ఆ పీపూర్ అంట, ఎటో పీపూర్. నువ్వు మనిషిని కొనుగోలు శక్తి పెంచాలి, ఆర్థిక పరిస్థితి పెంచాలి, జీడీపీ పెంచాలి, ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమం ఎక్కడ పెరుగుతుంది? ఎందుకు తగ్గింది? ఎందుకు రెవెన్యూ మిగతా రాష్ట్రాల కంటే మనకు వచ్చి సేల్స్ ట్యాక్స్ రావాల్సిన జిఎస్టీలు ఎందుకు తగ్గుతున్నాయి? అంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేక. జీడీపీ పెరగాలంటే గ్రోత్ పెరగాలి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి, అటుపక్క వచ్చి అగ్రికల్చర్ పెరగాలి, ఇటుపక్క వచ్చి పెరగాలి. పెరిగితే అప్పుడు ఈ జీడీపీ పెరుగుతుంది. అన్ని రంగాలు వెనకనే ఉన్నాయి. దేశంలో ఉన్న ఆఖరిలో నుంచి రెండో స్థానం, మూడో స్థానం ఆఖరిలో, ముందులో కాదు. ఇంకొక ఉన్నారు ఊరికి ఎడ్యుకేషన్ గురించి నిన్న తండ్రి కొడుకు దాని గురించి సపరేట్ గా ఒక ప్రస్తావన పెట్టుకుందాం. దాని గురించి ఈ అన్నింటిలో కాకుండా ఎడ్యుకేషన్ మీద పెడదాం. ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా బస్ రోడ్ ఇచ్చారో, ఏ విధంగా ప్రజల ద్వారా ఒపీనియన్ ఉందో నేను చెప్తాను. మీరు వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళి అడగండి. ఒకవేళ చెప్తే సరే నిజమే అని చెప్పి ఒప్పుకోక తప్పదు, ఒప్పుకుందాం. అప్పుడు నేను చెప్పింది వాళ్ళు చెప్పింది నేను చెప్పింది మీరు
వెళ్ళి అడగండి, చెప్తారు. ఏది 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 అండంగా బ్రహ్మాండంగా ఉందో, ఏది ఉందో, ఏది బస్సు ఉందో చెప్తారు. ఎవరైనా నాడు నిధి స్కీమ్ ఉందండి, అది ఆన్గోయింగ్ ప్రోగ్రాము, అది ఎవరైనా ఆపుకుంటారండి. ఈ కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా వైసీపీ పార్టీ మీద అయితే వెనగా పిల్లల మీద పట్టించుకుంటే ఆపారు. దాన్ని నేను ఆటి మీద కదా అందంగా కూర్చోవాలండి పిల్లలకి. ఎందుకంటే అట్మాస్ఫియర్ బాగుంటే, ఆ వాతావరణం బాగుంటే, ఆరోగ్యం ఉంటే మనకు వంట పడతాయి. ఇది చిన్న ఉదాహరణ. నేను దాని గురించి సపరేట్గా మాట్లాడతాను. నేను ఎందుకంటే ఇవాళ ఈ ప్రతికారం పెట్టానంటే ఈ రకంగా ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని చెప్పంటే ఎన్నో చెప్తాం. ఈ మధ్య చూసాం, మొన్న వచ్చి మన వైజాగ్లో అనకాపల్లి జిల్లాలో 15 రోజుల కింద వచ్చి మన కోనసీమలో, అంతకుముందు 15 రోజుల కింద వచ్చి అనంతపూర్లో ఏది లిక్కర్ మాఫియా పెద్దల అన్నదానంతో ఏ విధంగా స్పూరియస్ లిక్కర్ని తయారు చేసి ఏ రకంగా ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ ఏ రకంగా దానివల్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారో విచ్చలవిడిగా మనం చూసాం. 15 రోజుల్లోనే ఇది ఒక చేయి. వైజాగ్లో వచ్చి కత్తిరు హైదరాబాద్, ఇంకో హైదరాబాద్ అంటే మళ్ళీ బాధపడుతున్నారు అందరూ. ఈ ఇంటర్నేషనల్ సిటీస్ లాగా హైదరాబాద్, వైజాగ్ కూడా ఈ డ్రగ్స్, దీంట్లో మాత్రం ఇంటర్నేషనల్ సిటీస్ చేశారు కాంపిటీషన్. డ్రగ్స్ లో అభివృద్ధిలో కాదు, వైజాగ్ ఆ పేరు దాన్ని తీసుకొచ్చారు. ఏమైనా మాట్లాడితే దేంతో ఆడమాట మధ్య బాగా వాయించట్లేదు, అందుకని నేను వాళ్ళ నాట్యం చేయలేకపోయానని చెప్పని ఓ మాటలు అన్నారు. దేశంతో కేసు పెట్టేస్తారు. ఏంటిది ఇంకా మాట్లాడి పూర్తిగా శాన్సులు అయిపోయింది ప్రభుత్వం పరిపాలన. అట్టహాసంగా మందరు వచ్చి గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్పిన దాన్ని 300 కోట్లు ఖర్చు పెట్టి యోగాడే చేశారు. యోగాడి చేయడం తప్పు కాదు, అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? గిన్నీస్ బుక్ నీ తాలూకా ప్రాపకానికి వస్తాం, దానివల్ల వచ్చిన మెరుగేటిని ఆమె అడిగాను. వైజాగ్ కూర్చొని బెనిఫిట్ ఏ ప్రాంతంలో కార్యక్రమం చేసి ఒక పెద్ద ఆయన వస్తే ఆ సిటీకి ఒక ఉండాలి కదా. అయిన తర్వాత ఏం జరిగింది? ఈ డ్రగ్స్ వచ్చాయి, ఇంకేమొచ్చాయి? ఇది ఈ కార్యక్రమం ఎవరిపైన అది చేసుకొని ఇస్తే వ్యవస్థలో వ్యవస్థల కార్యక్రమాన్ని ఆ కార్యక్రమం ప్రభుత్వ పెద్దలు వచ్చి చేసుకొని ఇస్తే అసలు గొడవ ఉండదు. అసలు అధికారులు ఆ పని చేయనిస్తున్నారా? రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే అసలు ఆఫీసర్లే అలా ఆయన వెళ్ళి కలమ్మా అని చెప్పే పరిస్థితి. ఎందుకు ఇది? మీకు బాధ అనిపించలేదా? తెలిస్తే సిగ్గు అనిపించట్లేదా నాయకులకి? ఈ కార్యక్రమాలు ముందు వాటి పెట్టుకొని అప్పుడు ఈ మాటలు మాట్లాడాలి. పూర్తిగా కూడా ఈ పరిపాలన మీద ఆక్షేపిస్తున్నా. పరిపాలన లేదు, స్టాండర్డ్స్ అయిపోయింది, డొల్లతనం కనిపిస్తుంది. ఏ వర్గం కూడా సుఖంగా సంతోషంగా లేదు. ఉదాహరణతో చెప్తున్నా, ముఖ్యంగా రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజానికానికి 5,000 నోట్లోకి వెళ్ళే కష్టంగా ఉంది ఇవాళ. ఇది పరిస్థితి.
అందుకే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ ద్వారా నా తాలూకా అభిప్రాయాన్ని, నా బాధని, నాకు జరుగుతున్న వాటిని చూసి నేను ఉన్నాకే ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీతో షేర్ చేసుకుంటాను, ప్రధానంగా తెలియజేస్తాను ఇవాళ ఈ పరిపాలన విధానాన్ని చూసి. నాకు ఆశ్చర్యం వేసింది మనం చూస్తే, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే ఈ మాట్లాడిన మాటలు కానీ అంటే అది ప్రవర్తన బయటపడిపోతుంది కదా అది చూస్తుంటే. మీరే చెప్తున్నారు, మీ నోటితోనే చెప్తున్నారు దోపిడీ జరుగుతుందని. మరి ఎందుకు నాయకత్వం వహిస్తున్నా మరి ఆది నాయకత్వం ఎందుకు దాన్ని అడ్డుకట్ట వెళ్ళిపోతుంది?